హే హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టీ బ్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే మారీ సెల్వరాజ్ గారు డైరెక్ట్ చేసిన బైసన్ తెలుగు వర్షన్ చూసొచ్చాను. గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, వెరీ సాటిస్ఫైడ్. అంటే ఆయన ఫిల్మోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంకా కర్ణనే ఆయన తీసిన వాటిల్లో నా ఫేవరెట్ సినిమా. ఎందుకంటే నా దృష్టిలో ఆయన కోపం, ఆయన లోపల ఉండే ఆ కోపం ప్లస్ ఆయన క్రాఫ్ట్ రెండు కలిసి ఒక బ్యూటిఫుల్ ఫామ్ తీసుకున్నాయి ఆ సినిమాలో. కర్ణన్లో చాలామందికి పరియరం పెరుమాళ్ ఇష్టం అంటారు, గ్రేట్, గుడ్. బట్ నాకు కర్ణన్ ఇష్టం, ఎందుకంటే ఆ రెండు బ్లెండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి దీంట్లో కోపం ఉంది, ఫామ్ ఉంది, కానీ ఎందుకో కర్ణన్ ఇచ్చినంత ఎమోషనల్ ఇంపాక్ట్ నాకు ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవీ. దీని మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మోస్ట్లీ మెరిట్సే. ఇది చాలా హ్యుమానిటీ ఉన్న సినిమా. ఈ సినిమాలో ఆయన మిగిలిన సినిమాల కంటే ఇందులో ఆ హ్యూమన్నెస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో. వానతి కిట్టయ్య, హీస్ ప్లేడ్ బై ధ్రువ్ విక్రమ్. అతని లైఫ్లో చాలా వాట్ యూ కాల్, ఏది ఈజీగా దొరకదు అనమాట. ప్రతి దానికి హీ హ్యాస్ టు స్ట్రగుల్. అతని చుట్టూ ఉండే సర్కమ్స్టెన్సెస్ అలాంటివి. సో ప్రతిసారి అతని రెసిలియన్స్ అనేది టెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక పాయింట్లో ఇన్ని ఛాలెంజెస్ వాటన్నిటిని దాటుకుని సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ వస్తుంది అనమాట. అరే ఇంత నేను చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ నాకు ఒక అడ్డంకి వచ్చిందా అని చెప్పి ఆ పాయింట్లో అతను బ్రేక్ అవుతాడు. అక్కడి వరకు అతను కోప్పడేది, అతను కొన్ని వైలెంట్ యాక్ట్స్లో కూడా ఇండల్జ్ అవుతాడు. కొన్నిసార్లు ఎన్రేజ్ అయ్యి రేజ్ బైట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకుని కొట్లాట్లు అవి కూడా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం అతను బ్రేక్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో. అక్కడ ఐ థింక్ ధ్రువ్ విక్రమ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ పడే స్ట్రగుల్ కనిపించేస్తుంది మనకు ఆ పాయింట్లో. అండ్ ఏ స్పోర్ట్స్ సినిమా అయినా మీరు తీసుకోండి, ఆ గ్రాఫ్ అనేది సిమిలర్గానే ఉంటుంది. ఇందులో కూడా సిమిలర్గానే ఉంటుంది, పెద్ద రీఇన్వెంట్ ఏం చేయదు. అండ్ మీరు మారీ సెల్వరాజ్ గారి సినిమాలు చూస్తుంటే కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాట్ డస్ హీ స్టాండ్ ఫర్, ఎంపవర్మెంట్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ, అదంతా క్లియర్గా కనిపిస్తుంది. మారీ సెల్వరాజ్ గారి వరల్డ్ నుంచే ఈ సినిమా కూడా వచ్చింది. సో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తే దిస్ ఈజ్ నాట్ ద ఫిల్మ్. స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, ఇటువైపు మారీ సెల్వరాజ్ గారు ఆయన ఎక్స్ప్లోర్ చేసే ఇన్ఈక్వాలిటీ, వైలెన్స్ అలా చూసుకున్నా కూడా కొత్తగా ఏమి ఉండదు, రీఇన్వెంట్ చేయదు బైసన్. కానీ ఆనెస్టీ కనిపిస్తుంది ఇందులో, ఒక లైఫ్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే ఈ స్టోరీ ఆయన కళ్ళతో చూసిన స్టోరీ, దానికే జీవం పోసి ఇప్పుడు స్క్రీన్ మీద తీసుకొచ్చారనే విషయం క్లీన్గా కనిపిస్తుంది. అండ్ వన్ ఫ్యాక్టర్ దట్ యాక్చువల్లీ సెపరేట్స్ బైసన్ ఫ్రమ్ మారీ సెల్వరాజ్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఈజ్ ఆ హ్యుమానిటీ యాంగిల్ ఒకటి చెప్పా కదా. ఇందులో కూడా ఒక లోవర్ కాస్ట్, ఒక హయ్యర్ కాస్ట్ వాళ్ళ మధ్య వైలెన్స్ అది క్లియర్గానే కనిపిస్తుంది. లాల్ ఆయన ప్లే చేసిన కందస్వామి అనే క్యారెక్టర్, హీ రిప్రజెంట్స్ హయ్యర్ కాస్ట్. అండ్ ఆమీర్ గారు ప్లే చేసిన పాండిరాజన్ అనే క్యారెక్టర్ బౌండరీస్ని దాటుకుని వచ్చిన ఒక పర్సన్ అని చెప్పి, అతను ఏ కాస్ట్, అతను లో కాస్ట్ అనే తెలుస్తుంది. కానీ ఐఎమ్ టెలింగ్ యూ ద బ్యూటీ, నాకు ఇది అన్నిటికంటే సినిమాలో నాకు నచ్చింది ఇదే. వాళ్ళని కూడా వీడ్ గుడ్ వీడ్ బ్యాడ్ అలా ఉండదు. లైక్ ఇతను బ్యాడే, కానీ అతనిలో కూడా ఒక మంచి విషయం ఉంది. ఎవరైతే మనకి బ్యాడ్ గై, లైక్ కన్వెన్షనలీ వీడు ఒక చెడ్డ మనిషి అని ఈజీగా లేబుల్ వేసేయచ్చు ఇలాంటి ఒక సినిమాలో, వేర్ ద పర్స్పెక్టివ్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వాట్ ఇట్ ఈస్ స్టాండింగ్ అగేన్స్ట్ ఈస్ ఆల్సో వెరీ క్లియర్. బట్ బైసన్ డజంట్ డూ దాట్. మారీ సెల్వరాజ్ గారు లాల్ క్యారెక్టర్ కూడా ఒక పాజిటివ్ షేడ్ ఇస్తారు. అది నిజంగానే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా మన హీరోకి అతని జర్నీలో ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ హీరోకి ఒక జర్నీ ఉంటుంది, లైక్ వి సీ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, కానీ ఇట్స్ నాట్ జస్ట్ హిస్ జర్నీ. అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే దానికి మధ్యలో చాలా మంది క్రెడిట్ ఇస్తుంది సినిమా. ఇతను చాలా కష్టపడ్డాడు, ప్రతి ఆపర్చునిటీని వచ్చిన దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు, కానీ అతని చాలా మంది హెల్ప్ చేస్తేనే ఆ రేంజ్కి వెళ్ళాడు అనేది కూడా చాలా నీట్గా క్రెడిట్ మొత్తం జస్ట్ హీరోకి ఇచ్చేసేది. చాలా మంది మనుషుల్ని ఎక్నాలెడ్జ్ చేస్తుంది అండ్ వాళ్ళ డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. లైక్ ఒక పీటీ మాస్టర్ ఉంటారు, ఆయన కాస్టింగ్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హీస్ ప్లేడ్ బై అన్ యాక్టర్ నేమ్డ్ మదన్ కుమార్. ఆయన అరవి సినిమాలో చాలా పాపులర్ అయ్యి, అతను మోస్ట్లీ మామన్నన్ సినిమా తీసుకోండి, మీరు కర్ణన్ సినిమా తీసుకోండి, అవి ఆయన పాపులర్ రోల్స్ అవి. ఈ రెండిట్లో ఆయన
రేజ్ బైట్ క్యారెక్టర్ చేస్తాడనమాట. అంటే ఫుల్ ఒక కాస్టిస్ట్గా ఉండి లైక్ చూసిన వెంటనే కొట్టాలనిపించే క్యారెక్టర్లు చేసే ఆయన అతన్ని తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇవ్వడము, కన్సిస్టెంట్గా కిట్టయ్యని సపోర్ట్ చేస్తూ అతని వెనకుంటూ ఎక్కడెక్కడైతే కిట్టయ్య ఇది నా వల్ల కాదు, నాకు ఇది చేయాలని లేదు అని చెప్పిన ప్రతిసారి అతని వెనకుండి తనని నడిపిస్తూ, తనని పుష్ చేస్తూ, తనని సపోర్ట్ చేస్తూ ఉండే ఒక గొప్ప మెంటార్ రోల్ అది. లైక్ వైజ్ చెప్పినట్టు ఆ కందసామి అనే క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, ఖచ్చితంగా వైలెంట్ పీపులే భయంకరమైన విషయాలు చేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు, కానీ అతనిలో కూడా ఒక మంచితనాన్ని చూపిస్తుంది సినిమా. ఇటువైపు ఆమీర్ క్యారెక్టర్, అతను కూడా గొప్ప క్యారెక్టర్ అని చెప్తారు. అతనికి ఒక మూమెంట్ ఉంటుంది అండ్ ఆ మూమెంట్ లైక్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద వెడ్డింగ్. అండ్ సెకండ్ హాఫ్లో అనుపమ క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు కొంచెం లవ్ స్టోరీ అనేది ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, ఎందుకో పేస్ని బ్రేక్ చేస్తూ ఉన్నింది అని. బట్ అది ఎందుకు నీడెడ్ అని నాకు ఆమీర్ క్యారెక్టర్గా పే ఆఫ్ ఇచ్చినప్పుడు అర్థమైంది. లైక్ ఓకే, ఈ మూమెంట్ కోసం అని చెప్పి ఈ లవ్ స్టోరీని బిల్డ్ చేసుకున్నారనే విషయం అక్కడ అర్థమవుతుంది. అండ్ చెప్తున్నా కదా, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది ఐ డోంట్ నో ఇఫ్ అదర్స్ ఆర్ ఫీలింగ్ దిస్ వే, బట్ ఈ సినిమా మానతి గణేశన్ అని చెప్పే ఒక రియల్ పర్సన్, రియల్ కబడ్డీ ప్లేయర్, ఆయన జర్నీ నుండి ఇన్స్పైర్ అయిన సినిమా. అండ్ సినిమాకి హీరో ధృవ్ విక్రమే. కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఫిల్మ్ జస్ట్ యాజ్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్. నాకు అట్లా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ బికాస్ నా దృష్టిలో దిస్ ఈజ్ అ గ్రేట్ ఫాదర్ సన్ ఫిల్మ్. దిస్ ఈజ్ అ ఫాదర్ సన్ ఫిల్మ్. దిస్ ఈజ్ అ క్వింటెసెన్షియల్ ఫాదర్ సన్ ఫిల్మ్. ఇప్పుడు ఫాదర్ సన్ మూవీ అంటేనే మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి కదా, లైక్ ఎట్లా ఇప్పుడు ఒక రకంగా ఒక గాడ్ ఫాదర్ గుర్తు రావచ్చు, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా గుర్తు రావచ్చు, ఒక బిగ్ ఫిష్ గుర్తు రావచ్చు, ఒక పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. అలా ఇది కూడా ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ నాట్ జస్ట్ ద సన్ స్టోరీ. నేను ఎలా చూస్తానంటే సినిమాకి హీరో ధృవ్ విక్రమ్, కథకి హీరో పశుపతే. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ అండి, అసలు చెప్తున్నా, సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దట్ హ్యాస్ సో మెనీ వల్నరబిలిటీస్. ఆ క్యారెక్టర్కి ఉన్న గ్రాఫ్ లిటరలీ అతని బ్యాక్ స్టోరీ, అతనికి కబడ్డీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అతను కొడుకుని ఎలా పెంచాలనుకుంటున్నాడు, హౌ హీఈస్ గైడింగ్ హిస్ సన్, అతనికి కూడా చాలా గ్రాఫ్ ఉంటుంది మూవీలో, అప్స్ అండ్ డౌన్స్. అసలు సెకండ్ హాఫ్లో టువర్డ్స్ ది ఎండ్, లైక్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ఐ టియర్డ్ అప్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ఇంకా టువర్డ్స్ ది ఎండ్. లైక్ నా కొడుకు కోసం అని చెప్పి పోలీసుల దగ్గర ఒక మూమెంట్ ఉంటుంది, దట్ ఈస్ వేర్ ఐ టియర్డ్ అప్ బిట్. అండ్ ఇది నేను అంతకంటే ఎక్కువ చెప్పను, ఇప్పటికే చాలా చెప్పేసా. బట్ చెప్తున్నా కదా, సినిమా నాకు చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఏదో రివ్యూ ఇస్తున్నట్టు అనిపించట్లా, జస్ట్ నాకు ఏం నచ్చిందో ఐఎమ్ జస్ట్ ఫ్లోలో మాట్లాడుతున్నాను తప్ప ఇట్స్ లైక్ అంటే నాకు సినిమా చాలా నచ్చింది బేసికలీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమాలో మనుషులకి ఆపర్చునిటీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. కర్ణన్లో ఒక సీన్ ఉంటుంది, అదేంటంటే సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కోసం ధనుష్ లాలు వీళ్ళు వెళ్తే రన్నింగ్ రేస్ ఒకటి ఫిజికల్ టెస్ట్ తీసుకుని లాస్ట్లో ధనుష్ లైన్ క్రాస్ చేసేస్తాడు. అతను వెనక్కి తిరిగి చూస్తే ఇంకొక పర్సన్ ఇట్లా ఆల్మోస్ట్ లైన్ దాకా వచ్చి ఆగిపోతూ ఉంటే మనుషులు అతన్ని వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే హీ కేమ్ దిస్ క్లోజ్ టు అన్ ఆపర్చునిటీ అండ్ హీ డింట్ అని చెప్పి ఆ ఒక్క షాట్లో హీరోకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ దాన్ని ఒక విన్ లాగా ట్రీట్ చెయ్యదు సినిమా. ఎందుకంటే హిస్ విన్ ఈస్ కమింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ఫెయిల్యూర్ అని. అండ్ బైసన్ ఈజ్ అబౌట్ ఆపర్చునిటీస్. సో ఆ రకంగా ఇప్పుడు సింపతి క్రియేట్ చేసిందా, ఎంపతి క్రియేట్ చేసిందా అలా కాదు, కానీ దిస్ ఫిల్మ్ will remind you of your own privilege when you watch it, and that I believe will make us appreciate the opportunities that we got a bit more. It shows one man's fight against all odds and that is damn inspiring. చెప్తున్నా కదా గొప్ప సినిమా. సినిమాటోగ్రఫీ మారీ సెల్వరాజ్ సినిమా, ఓకే. సో ఆబ్వియస్లీ ఆ సిలౌట్ షాట్లు కానీ వచ్చినప్పుడు ఆమీర్ది ఒక షాట్ ఉంటుంది అనమాట, కత్తి పట్టుకుని కొండ మీద నిలబడతాడు, వెనకాల సన్ ఉంటాడు. సో అవన్నీ ఉన్నాయి ట్రేడ్ మార్క్ మారీ షాట్లు, లైక్ గ్రేట్ మ్యూజిక్ ఫ్రమ్ నివాస్ కే ప్రసన్న, అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని దాటి ఐ ఫౌండ్ బైసన్ టు బి డామ్ ఇన్స్పైరింగ్. రియాలిటీని ఇంకొకసారి గుర్తు చేసినట్టు అనిపించింది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు బీ ఇన్ టచ్ విత్ రియాలిటీ
త్రూ గ్రేట్ ఫిల్మ్స్ లైక్ దిస్, త్రూ గ్రేట్ ఫిల్మ్ మేకింగ్. నాకు ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పటికే మీకు పిచ్చబోరు కొట్టి ఉంటుంది కాబట్టి ఆపేస్తున్నా. కానీ నాకు తెలుసు ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుతూనే ఉంటారు. ఈ సినిమా ఇది మాట్లాడుకోవాల్సిన సినిమా. కుదిరితే చూడండి, టైం కుదిరినప్పుడు. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. థియేటర్లో చూడండి. ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎస్పెషల్లీ విజువల్స్, సౌండ్ చెప్తున్నా కదా, అదంతా సెకండరీ అండి. ఆ ఫీలింగ్ ఏదైతే ఈ సినిమా ఇస్తుందో అది I'm very happy. That's it from this video. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.